రాజకీయ ముసుగులో నేతలి నేరాలు చేస్తే ఎలా అని వైకాపా అధినేత జగన్ ను ఉద్దేశించి ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రశ్నించారు. జగన్ రోడ్డుపైకి వస్తున్నారంటే ఏం జరుగుతోందనే భయం ప్రజల్లో నెలకొంటుందని, ఎక్కడకు వెళ్లినా దౌర్జన్యం రోడ్డంతా దిగ్బంధం చేస్తున్నారని మండిపడ్డారు. ఆయన విజయవాడ నుంచి గుంటూరుకు వెళ్లేందుకు 6 గంటల ఆ సమయంలో ప్రయాణికులంతా నరకం అనుభవించాలా అని నిలదీశారు. గవర్నర్ ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై శాసనసభలో శుక్రవారం సీఎం ప్రసంగించారు. కల్తీ నెయ్యి సరఫరా చేసిందే కాక ఆ వివాదంలోకి హెరిటేజ్ సంస్థను తీసుకొచ్చారు. తిరుమల లడ్డు కల్తీకి హెరిటేజ్ కు ఏం సంబంధం? ప్రభుత్వం నుంచి ఆ సంస్థ ఒక్క పైసా అడగలేదు. పత్రిక ఉంది కదా అని పెద్ద హెడ్లైన్లు పెడుతున్నారు. బ్రాండ్ దెబ్బతీస్తే హెరిటేజ్ కు నష్టం వస్తుందనేది వాళ్ల భావన. వాళ్లు చేసిన నేరం నుంచి తప్పించుకోవడానికి ఇతరులపై నెట్టేసే ప్రయత్నాలు చేస్తూనే ఉన్నారు. గతంలో రాయలసీమ ఫ్యాక్షన్ లో ప్రత్యర్థులను ఆర్థికంగా దెబ్బతీసేందుకు చీనీ చెట్లని నరికివేశారు. ఇప్పుడు అలాంటి వ్యవహారాన్ని వైకాపా వారు నడిపిస్తున్నారు. రౌడీ అనేవాడు ఈ రాష్ట్రంలో ఉండడానికి వీల్లేదు. శాంతి భద్రతల విషయంలో కఠినంగా వ్యవహరిస్తామని స్పష్టం చేశారు. గవర్నర్ ప్రసంగిస్తుండగా వైకాపా సభ్యులు కాగితాలు చించి ఆయనపై వేసి అవమానించారని సీఎం ధ్వజమెత్తారు. గత ప్రభుత్వ హయాంలో ఈ అసెంబ్లీ బూతులకు నమూనాగా ఉండేది. పాలకులు అసెంబ్లీలో అవమానించిన తీరుకు తనతో పాటు 5 ఏళ్లలో ఎంతో మంది కన్నీళ్లు పెట్టుకున్నారని గుర్తు చేశారు. ఏటా 3500 టీఎంసీల గోదావరి జలాలు సంవత్సరంలోకి వృధాగా పోతున్నాయి. అందులో 200 టీఎంసీల నీటిని నల్లమల సాగర్ కు తరలిస్తాం. దీనిపై తెలంగాణ అభ్యంతరం చెప్పడం సరికాదు. 2 తెలుగు రాష్ట్రాలు నీటిని సద్వినియోగం చేసుకోవాలి. అవసరమైతే ఈ అంశంపై సంప్రదింపుల ద్వారా ఓ నిర్ణయానికి రావచ్చు. 1-2 అంశాల పరిష్కారం కోసమైతే కూర్చుని మాట్లాడుకుందామని ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి సైతం ప్రతిపాదించారు. వచ్చే 3 ఏళ్లలో ఉత్తరాంధ్రలోని అన్ని ప్రాజెక్టులను పూర్తి చేస్తాం. పోలవరం వంశధారను అనుసంధానిస్తాం. హంద్రీనీవా కాల్వలను పూర్తి చేసి కుప్పం వరకు నీళ్లు తీసుకువెళ్లాం. రాయచోటికి నీరు తీసుకువెళతాం. గాలేరు నగరి ద్వారా వచ్చే ఏడాది కడపకు నీళ్లిస్తాం. ప్రాజెక్టుల నిర్మాణాన్ని ఎమ్మెల్యేలు ప్రత్యక్షంగా చూడాలి. గత పాలకులు రాజకీయ కక్షతో పోలవరాన్ని గోదాట్లోనే ముంచేశారు. డయాఫ్రమ్ వాల్ ధ్వంసం చేస్తే ఇప్పుడు 1000 కోట్ల రూపాయలతో మళ్లీ దాన్ని నిర్మిస్తున్నాం. పోలవరం ప్రాజెక్టును 2027 జూన్ లోగా జాతికి అంకితం చేస్తామని పేర్కొన్నారు. జనాభా నిర్వహణపై ఈ అసెంబ్లీ సమావేశాల్లోని పాలసీ తెస్తాం. వెంటిలేటర్ పై ఉన్న రాష్ట్రాన్ని ఆదుకున్న కేంద్రానికి ధన్యవాదాలు. సంక్షేమం అభివృద్ధి సమతూకంగా సుపరిపాలన అందిస్తున్నాం. ఎన్టీఆర్ భరోసా కింద నెలకు 2750 కోట్ల రూపాయలు పింఛన్లుగా అందిస్తున్నాం. తల్లికి వందనం ద్వారా కుటుంబంలో ఎంతమంది పిల్లలున్నా అందరికీ ఆర్థిక సాయం అందించాం. స్త్రీ శక్తి పథకం కింద ఇప్పటి వరకు 43.5 కోట్ల ప్రయాణాలు చేశారు. దీపం 2.0 ద్వారా ఏడాదికి 3 సిలిండర్లు ఉచితంగా అందిస్తున్నాం. ప్రభుత్వం ప్రైవేటు భాగస్వామ్యంతో సంపద సృష్టి జరుగుతోంది. రోడ్లు, నౌకాశ్రయాలు, విమానాశ్రయాలను ఈ విధానంలోనే నిర్మిస్తున్నారు. పీపీపీలో ప్రాజెక్టు నిర్మించి నిర్వహిస్తారు. నిర్దిష్ట కాల పరిమితి తర్వాత ప్రభుత్వానికి అప్పగిస్తారు. సంపద ఉంటేనే దాన్ని పంచగలం. ప్రజలకు సంక్షేమ కార్యక్రమాలను అమలు చేయగలం. P4 తో భవిష్యత్తులో మంచి ఫలితాలు వస్తాయి. పేదరిక నిర్మూలన కార్యక్రమాన్ని రాష్ట్రంలో చేపట్టాం. 30,000 కోట్ల రూపాయల ప్రభుత్వ నిధులు, 70,000 కోట్ల రూపాయల ప్రైవేటు పెట్టుబడులతో రాయలసీమలో ఉద్యాన హబ్ అభివృద్ధి చేస్తాం. ధాన్యం కొనుగోలు చేసిన 24 గంటల్లో డబ్బులు చెల్లించాం. రాష్ట్రంలో రైతుల ఆత్మహత్యలు నివారించేలా చర్యలు చేపడుతున్నాం. ప్రతి ఘటనను ఆడిట్ చేస్తున్నామని తెలిపారు. వైకాపా ప్రభుత్వంలో భూముల రికార్డులని అస్తవ్యస్తం చేశారు. వారికి భూములు ఇవ్వకపోతే నిషిద్ధ జాబితాలో పెట్టేశారు. చట్టాలు చేసే స్థానంలో ఉండే అప్పటి ముఖ్యమంత్రి చట్ట వ్యతిరేక కార్యక్రమాలు చేస్తే ఎవరికి చెప్పుకోవాలి. తాడేపల్లి ప్యాలెస్ సమీపంలో హెలిప్యాడ్ కోసం పక్కనే ఉన్న భూమిని అడిగారు. ఆ భూమి ఇవ్వకపోవడంతో బలవంతంగా 22A పెట్టేశారు. మదనపల్లి ఆర్టీఓ కార్యాలయంలో రెవెన్యూ రికార్డులు తగలబెట్టేశారు. రెవెన్యూ రికార్డులని ప్రక్షాళన చేసి రాజముద్రతో పాస్ పుస్తకాలు ఇస్తున్నామన్నారు. మద్యం వ్యవహారంలోనూ ప్రజల ప్రాణాలను పణంగా పెట్టారు. 3200 కోట్ల రూపాయల కుంభకోణానికి పాల్పడ్డారు. దానిపై కోర్టులు ఆగ్రహం వ్యక్తం చేశాయని సీఎం చెప్పారు.